హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు సatelugutechzone. సో గైస్, ప్రీవియస్ వీడియోలో మనం ఏంటంటే ఒక పీసీ బిల్డ్ సిటీసీ కాంప్లెక్స్ సికింద్రాబాద్లో మనము ఒక బెస్ట్ బడ్జెట్ పీసీని మనం డిఫరెంట్ షాప్స్ని తిరిగి కొటేషన్ ఎలా తీసుకోవాలి, ఎలా పర్చేస్ చేయాలి అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో నేను అయితే పెట్టానమాట. సో దాని యొక్క కంటిన్యూషన్ పార్టే ఇది. సో దీనిలో మనం ఏంటంటే అసెంబ్లింగ్ ఎలా చేస్తారు టెక్నీషియన్స్ పైకి తీసుకెళ్ళిన తర్వాత అనేది ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం. సో ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే పైన కార్డ్స్లో లింక్స్ వదిలేస్తున్నాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అయితే వదిలేస్తున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే ఈ వీడియోలో అసెంబ్లింగ్ ఎలా చేస్తారు అనేది మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? Press the bell icon on the YouTube app and never miss another update. సో గాయస్, మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే టైం వచ్చేసరికి మనకి 2:30 అయితే అవుతుందన్నమాట మధ్యాహ్నం. సో లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం సిటీసీ కాంప్లెక్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మనం చెప్పాను కదా, మనం శ్వేత కంప్యూటర్స్లో అయితే మనం పీసీ కొనుక్కోవాలని అయితే ఫిక్స్ అయిపోయాం. సో ఇప్పుడు మనం ఏంటంటే శ్వేత కంప్యూటర్స్కి వెళ్ళి అక్కడ పీసీ అసెంబ్లింగ్ ఎలా జరుగుతుంది అనేది మనం అసలు చూద్దాం. సో ఇప్పుడే మనం శ్వేత కంప్యూటర్స్లోకి అయితే ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అకౌంట్ సెక్షన్లో మనం ఆ స్లిప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం మనీ కట్టాం కదా, సో దానికి సంబంధించిన ఆ ప్యాకేజ్ డీటెయిల్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం ఆ స్లిప్స్ తీసుకున్న తర్వాత మనతో పాటు ఒక వ్యక్తి అయితే వస్తాడు. సో వాళ్ళు ఏంటంటే మనం ఏవైతే కాంపోనెంట్స్ని ఆర్డర్ చేసామో ఆ వస్తువులన్నీ తీసుకొని మనతో పాటు వస్తారనమాట. సో పైన మనకి అసెంబ్లింగ్ అంతా జరుగుతూ ఉంటుంది. సో పైకి వెళ్తే మనకు ఒక టెక్నీషియన్ అసైన్ చేస్తారు. సో వాళ్ళు మనకి ఈ పీసీ మొత్తం కూడా బిల్డ్ చేసి మనకి ఇస్తారనమాట. సో దీన్ని అంతా కూడా నేను ఏంటంటే మీకు క్లియర్ ఫుటేజ్ని అయితే తీసి మీకు ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడే చూడండి, పైకి అయితే వచ్చేసాం మనం. అక్కడ మనకి ఉన్నారు కదా, సో వాళ్ళలో ఎవరో ఒకరు మనకి ఈ యొక్క పీసీని అయితే బిల్డ్ చేస్తారు. సో ఇదే గైస్ మన క్యాబినెట్. నేను మీకు ప్రీవియస్ వీడియో చూపించలేకపోయాను బికాస్ ఆఫ్ మనకి పైన ఉందని చెప్పారు. సో ఇదే మనకి యాంటెక్ కంపెనీకి సంబంధించిన క్యాబినెట్ అనమాట. సో దీని గురించి ఇంకా క్లియర్గా నేను డెడికేటెడ్ వీడియో అయితే చేస్తానన్నమాట. సో చాలా బాగుంది మనకి క్యాబినెట్ కూడా. అండ్ అదేవిధంగా ఇవే మన కాంపోనెంట్స్. సో ఏవైతే మనం ఆర్డర్ చేసామో ఈ బడ్జెట్ బీస్ట్లో ఉన్న గేమింగ్ పీసీకి సంబంధించిన కాంపోనెంట్స్ ఇవి. ఇప్పుడు మనం దీని యొక్క డీటెయిల్ అసెంబ్లింగ్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకేనా?
पीसी के लिए ये स्पेक्स अच्छा है, फाइन है, परफॉर्मेंस अच्छा रहता है। परफॉर्मेंस बहुत अच्छा रहता है। और आपको 550 वाट ये कूलर मास्टर है SMPS एंड Asus GTX 1650 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ అండ్ మీకు ఇది బాగుంటుంది, మీకు ఎడిటింగ్ కోసం రెండరింగ్ కోసం బాగుంటుంది. ओके మోస్ట్ ఇంపార్టెంట్ ఇది MSI మదర్ బోర్డ్, మీకు గ్రాఫిక్ కోసం చాలా ఎక్కువ బాగుంటుంది. సో గైస్ మనకి పీసీ బిల్డ్ అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది అనమాట. నేను 100% సాటిస్ఫైడ్ శ్వేత కంప్యూటర్స్తో. కానీ ఇక్కడ మనకి చాలా వెయిట్ అయితే ఉంది ఆ పీసీ అనేది, అందుకని నేను ఇక్కడ నుంచి తీసుకెళ్ళట్లేదు. సో వాళ్ళకే ఇచ్చేసాను. వాళ్ళు మనకి ఏంటంటే బయట కొరియర్ సర్వీసెస్తో పెట్టి పంపిస్తామని చెప్పారు. ఒక 500 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. సో దాని ద్వారా మనకి ఏంటంటే నెక్స్ట్ డే కల్లా మనకి మన ఇంటికి అయితే చేరిపోతుంది అనమాట ఈ పీసీ. సో ఇది గైస్ ఈరోజు మన ఈ యొక్క డీటెయిల్డ్ అసెంబ్లింగ్ అండ్ అదేవిధంగా పీసీని ఎలా సిటీస్లో కొనుక్కోవాలనేది మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలుపుతాను కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో మంచి పీసీ బిల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.